దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక అంశాన్ని మనము నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. నిర్గమకాండము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలో నుండి ఈరోజు మనం నేర్చుకోవడం కొరకైనటువంటి అంశాన్ని మనము చూద్దాం. 3వ అధ్యాయము నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండు నన్ను వాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను అనెను. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తున్నాము, మొట్టమొదటిసారిగా దేవుడు తన పేరును యెహోవాగా పరిచయం చేసుకున్నటువంటి సందర్భం ఇది. హల్లెలూయా. దేవుడు మోషేకు తాను యెహోవాగా, తాను ఉన్నవాడను అనువాడను, ఉన్నాను అని మాట్లాడేవాడు అనేటువంటి వాడుగా పరిచయం చేసుకున్న సందర్భమే మనం ఇప్పుడు చూసినటువంటి వాక్య భాగము. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. యెహోవా అనగా ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడని దాని యొక్క భావం. బైబిల్ గ్రంథంలో దాదాపుగా యెహోవా అనేటువంటి పేరు కొన్ని చోట్ల ప్రభువుగాను దేవుడుగాను పలకబడ్డ, యెహోవాగా పలకబడినటువంటి సందర్భాలు మనం వాక్యాలు చూస్తే సుమారు బైబిల్ అంతట్లో 66 గ్రంథాల్లో 7,000 సార్లు ఈ పదము యెహోవాని వ్రాయబడ్డదని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అతి ఎక్కువ సార్లు దేవుడు తనను గూర్చి ఏమని బయలుపరుచుకున్నాడో, ఈ 7,000 ఎందుకు రాయించాడో ఆ పదాన్ని, అది మనం అర్థం చేసుకోవాలి. తాను అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు నేను ఉన్నవాడునని చెప్పలేదు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. హల్లెలూయా. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. కానీ యెహోవా అనేటువంటి పదము నేను ఉన్నవాడను అనువాడనని అర్థం ఇచ్చేటువంటి ఈ పదాన్ని ఆయన ఈ మాటలను చెప్పింది ఈ నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో. ఆ మాట బైబిల్లో 7,000 సార్లు రాయబడ్డది అన్న విషయాన్ని, లేదా వాడబడింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకొరకు అంటే ఆయన యెహోవా అన్న మాటనే ఎందుకు ఎక్కువగా వ్రాయించాడు, ఎందుకు ఆ నామం మీదనే ఆయన పేరు నిలబెట్టుకున్నాడు అంటే ఆ మాటలోనే ఉందండి అసలు అంతా కూడా. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పేశాడు దేవుడు. ఏమని చెప్పాడంటే నేను ఉన్నాను. హల్లెలూయా. ఏంటి చెప్పండి అందరూ ఒకసారి. నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. నీకు ఒక స్వరం వినపడుతూ ఉంటుంది, అపశృతి అపస్వరం, అయ్యో నీ పరిస్థితులు చూడు. అప్పుడు దేవుని యొక్క స్వరం ఏంటంటే నేను ఉన్నాను. హల్లెలూయా. సాతానుడు అంటాడు, అయ్యో నీ పరిస్థితులు చూడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి ఆ టైంలో? నెక్స్ట్ వెంటనే వచ్చే మాట నేను ఉన్నాను. నిజంగా ఇది ఎంతో ప్రాక్టికల్ అంశం. ఇది మన అనుదిన జీవితంలో దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించడం కోసం, మనము నిజంగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం కొరకైన ఒక గొప్ప అంశము. ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు వినబడే మాట ఏంటంటే నేను ఉన్నాను. అందుకే ఈ మధ్య చాలా కొన్ని వందల మందికి పంపించినటువంటి మాట అదేంటంటే, సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, దేవుడు చెప్పే ఒకే ఒక్క మాట నేనున్నాను. హల్లెలూయా. ఈ మాట ఎంత ప్రభావితం చేసిందో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో. అసలు నిజమే కదా. అసలు దేవుడు ఆయన పేరులోనే ఆ అభయాన్ని ఇస్తున్నాడు. ఆయన పేరే ఒక అభయం. నేను ఉన్నాను. ఇప్పుడు అనిపించింది మన గృహాల్లో పెట్టుకుంటే ఇది పెట్టుకోవాలి. ఏమని? నేను ఉన్నాను అని యెహోవా చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా గుండెలో పెట్టుకుంటే, హృదయంలో పెట్టుకుంటే ఇంకా మంచిది. ప్రతి పరిస్థితులు అది మనం మర్చిపోతున్నాం. నేను అనేవాడిని ఉన్నాను అనే సంగతి మీరు మర్చిపోతున్నారు అన్నట్టుగానే ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని కృతజ్ఞత వైపు, విశ్వాసం వైపు నడిపించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు అనే దాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం. మన దేవుడు చనిపోయిన దేవుడు కాదు,
అర్థమైందా? లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వారి యొక్క పుట్టుకలు, వారి యొక్క మరణాలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు అనేవాడు నిత్యము ఉండేవాడుగా ఉన్నది ఒక్క యెహోవా మాత్రమే. హల్లెలూయా. ఆయన శరీరము ధరించుకొని ఈ లోకములోకి వచ్చినా, ఆయన మరణించినా, ఆయన తిరిగి లేచి నేను జీవించుచున్నవాడను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మృతుడనైతిని గాని మీకోసం, ఇదిగో నేను మరలా తిరిగి లేచాను. నేను ప్రాణము పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం కలదు. అంత పవర్ ఉన్నాడు అన్నమాట ఆయన. ఆయన తనకు తాను అనుమతించుకుంటే తప్ప ఆయన మరణము గుండా వెళ్ళలేడు. అందుకే యేసు ప్రభు గెత్సెమనే తోటలో అంటాడు, నేను మీ ముందు ఎన్నోసార్లు తిరిగాను, మీ మధ్యలో ఉన్నాను, కానీ మీరు నన్ను పట్టుకోలేకపోయారు, చంపడానికి తీసుకోలేకపోయారు. ఇది మీ గడియ, నన్ను నేనే మనుష్య కుమారుడు అప్పగించుకుంటున్న సమయం, అందుకే మీరు నన్ను పట్టుకుంటున్నారు. తండ్రి నేను అప్పగించబోట కొరకు అనుమతించాడు కాబట్టి కుమారుడుగా ఉన్న యేసయ్య మాట్లాడతాడు, ఇది నేను అప్పగించబడుతున్నాను అన్నాడు. శిష్యులు కలవరపడితే కూడా కుమారుడుగా ఉన్న యేసయ్య అంటాడు, నేను ఒక్క ప్రార్థన చేయగలిగితే, నేను ఒక్క మనవి చేయగలిగితే పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి నన్ను ఎలా కాపాడుకోవాలో తండ్రికి తెలుసు. హల్లెలూయా. కుమారుడుగా ఉన్న యేసయ్య మాట్లాడిన మాటలు మనం చూస్తాం. కాబట్టి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నా దేవుడు బ్రతికి ఉన్న దేవుడు, జీవించుచున్న దేవుడు. హల్లెలూయా. ఇది ఎంతో శక్తినిచ్చే అంశం. అసలు మన ప్రార్థనలు గాలిలో గాలైపోవు. మన ప్రార్థనలు గాలిలో, అరణ్యంలో అరణ్య రోదనైపోవు. మన ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన అంటున్నాడు, నేను యెహోవాను. హల్లెలూయా. నేను ఉన్నవాడను, నేను ఉన్నాను. కాబట్టి ఈరోజు మన అంశము ఆయన ఉన్నవాడు అనేది అంశం. హల్లెలూయా. ఇక ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎప్పటి నుండి ఉన్నాడు, అనేక వాక్యాలు, అనేకమైనటువంటి అంశాలుగా మనము ఈ యొక్క వాక్య సందర్భాన్ని మనం వినొచ్చు. హబక్కూకు 1:12 అంటాడు, నేను ఆది నుండి ఉన్నవాడను అంటాడు. హల్లెలూయా. నేను అసలు ఈ టోటల్గా మానవ జాతీయ సృష్టి లేనప్పుడు నేను ఉన్నవాడను. అందుకే దేవుని గురించి చెప్పబడుతుంది, ఆయన నిత్యుడు అనేటువంటి మాట దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఆయన నిత్యుడు, శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడు. శాశ్వత కాలము అంటే మనకు తెలుస్తుంది దానికి ఒక నెంబర్ లేదని. శాశ్వత కాలం వరకు అంటే దానికి నెంబరింగ్ ఏమి లేదు, ఇన్ఫినిటీగా, అది మనకు అర్థమైంది. మరి ప్రారంభం ఎప్పుడు? ప్రారంభానికి కూడా ఇదే మాట చెప్పాడు, శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు నేను ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి. హల్లెలూయా. చూసారా ఆయన ఎంత నిత్యుడో. కాబట్టి ఒక్క మాటలో ఆయన ఉన్నవాడు, మనము కలిగి ఉన్న దేవుడు ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో నీకు వినిపించే స్వరం ఏంటంటే, నేను ఉన్నాను. ఎంత గొప్ప మాట దేవుని వాక్యంలో చూస్తే. ఇంకా ఆయన అంటాడు, ఆయన మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉన్నవాడునైనా నేను సెలవిచ్చుచున్నానని మాట్లాడతాడు. ఎప్పుడెప్పుడు ఉన్నాడట ఆయన? భూతకాలం అంటే జరిగిపోయిన కాలంలో ఉన్నవాడు, జరుగుతున్న కాలంలో ఉన్నవాడు. ఏంటండి? అప్పుడు ఉన్నాడు అంటే బాగానే ఉంది, ఇప్పుడు ఉన్నాడు అంటే బాగానే ఉంది. మనకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? వర్తమాన కాలంలో ఉంటాడు అని లేదు బైబిల్లో. వర్తమాన కాలంలో, భవిష్యత్తులో, రేపు నువ్వు ఊరికి వెళ్తావు కదా, అక్కడ దేవుడు వస్తాడు అంటే మనకు ఓకే, ఉంటాడట అంటే ఓకే. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఉన్నాడు అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి గురించిన మహాజ్ఞానం బైబిల్ చదువుతూనే అర్థమవుతుందండి. ప్రపంచంలో దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే, ఆయన ఉనికి, ఆయన శక్తి, ఆయన యొక్క మాటల యొక్క లోతు మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. భవిష్యత్తులో ఆయన ఉంటాడని చెప్పలేదు, కానీ ఉన్నాను అని చెప్పాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను కాదు, ఉన్నాను అని రాస్తుంటది అక్కడ. కాబట్టి మనం తెలుసుకోవాలి, 3 కాలాల్లో కూడా ఆయన ఉన్నటువంటి మరి దేవుడుగా మనం ఆయన పరిచయం చేసుకున్న దాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 3 అంశాలు నేను జ్ఞాపకం చేసి చేయాలని ఇష్టపడుతున్నాను మనం ప్రభువును స్తుతించుట కొరకు. మొట్టమొదటి అంశం ఏంటనగా 3 అంశాలుగా మనం నేర్చుకుందాం. మొదటి అంశం ఏంటంటే, ఎవరు ఉన్నా లేకున్నా నిత్యము మనతో ఉన్నవాడు, ఉండేవాడు దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే. హల్లెలూయా.
ఇది మొదటి అంశం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరు ఉన్నా లేకున్నా నిత్యము మనతో ఉన్నవాడు ఆయనే. నిత్యము మనతో ఉన్నవాడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం మామూలుగా ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక్క విషయం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు అనే మాట వచ్చింది చూడండి. బైబిల్లో ఒక్కొక్కరి జీవితాలను ఏ విధంగా ఆయన కార్యాలు చేశాడు, ఏ విధంగా వారి జీవితాల్ని ప్రభావితం చేశాడు మనం చూస్తాము. కీర్తన గ్రంథంలో చూస్తాం. భక్తుడు 27వ కీర్తన 10వ వచనంలో అంటాడు, 27వ కీర్తన 10వ చరణంలో అంటాడు, ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులలో నుండి మరి అవన్నీ కూడా ఆయన అనుభవాలు ఎదుర్కొని ఉంటాడు. అందుకే అంత చక్కగా రాస్తున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచినప్పటికీ కూడా నన్ను చేరదీసేటువంటి దేవుడు నీవు ఉన్నావు ప్రభు, నీవు ఉన్నావు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. అదే విధంగా మనం చూస్తే మనందరికీ పరిచయమైనటువంటి మాట, మనం ఎప్పుడు వినే మాట, చదివే మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనము. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది సియోను. ఇదిగో ఆ సియోనుతో చెప్పండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. వారైనా పోలిక పెట్టాడు. తల్లి వలె ప్రేమించే, తల్లి వలె ఆదరించేదను మాట బైబిల్లో మనం చూస్తాం. తండ్రి వాడిని ఎత్తుకొని పోయినట్టుగా నేను ఎత్తుకొని పోతాను. తండ్రిని ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడానికి తల్లిదండ్రినే తీసుకున్నాడు. మత్తయి 7:11లో కూడా మనం చూస్తే, మీ తల్లిదండ్రులు సామాన్యంగా ఈ లోకంలో మీకు ఉన్నటువంటి తల్లిదండ్రులు మీకు మంచి చేయాలని ఆశపడుతున్నారని అక్కడ కూడా తల్లిదండ్రులను తీసుకొచ్చాడు. కానీ నేను అంతే అని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. నేను అంతే అని చెప్పలేదు. ఆ తల్లి కంటే కూడా, ఆ తండ్రి కంటే కూడా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించగలిగిన వాణ్ణి. అది చూశాడు జీవితంలో, అది ఎరిగాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నా తల్లిదండ్రులు నన్ను విడిచినను కూడా నన్ను చేరదీసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అని యెహోవా. మీరే కదా నాయన. చూశాడు అది ఆయన జీవితంలో. తల్లి తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఇదిగో స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరువరు, కానీ మరిచినా కూడా మరిచే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే నిన్ను మర్చిపోను, నేను ఉన్నవాడా, నీతో నేను ఎప్పుడు ఉంటానని ప్రభు మాట్లాడుతున్న మాట దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 14:18 అంటాడు, నేను మిమ్మలను, యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను ప్రభు చెప్తే శిష్యులు కన్నీరు మున్నీరైపోతున్నారు. నిజమే. అంత గొప్ప దేవుణ్ణి చూసుకొని, ప్రభువుని చూసుకొని వాళ్ళు ఎలాంటి జీవితం జీవించారో ఆ రోజున. ఆయన ఇప్పుడు వెళ్ళిపోతానంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ముఖాలు కలవరముతో, వాళ్ళ దుఃఖముతో నిండి ఉన్నాయి వాళ్ళ హృదయాలు. ప్రభు అంటున్నాడు ఆ టైంలో, యోహాను సువార్త 14:18 ఆనాటి సందర్భం అక్కడ రాసింది. వాళ్ళని ముఖాలను చూస్తూ ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతానా? హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మరలా నేను వస్తాను, ఆత్మస్వరూపిగా నేను వస్తాను. ఇన్ని రోజులు మీతో ఉన్నాను, ఇప్పుడు నేను మీలో ఉంటాను. హల్లెలూయా. ఒక 3 రోజుల కిందట నేను ప్రభుతో అదే మాట చెప్పి ప్రార్థన చేశాను. ప్రభువా నాతో ఉన్నానని నువ్వు బయలుపరిచావు, అయితే నేను ఆశపడేది ఏంటంటే నువ్వు నాలో ఉండాలి, మన ఇరువురం కలిసి ఉండాలి ప్రభువా. హల్లెలూయా. ప్రార్థనలో అన్నాను ప్రభుతో, నువ్వు నేను వేరుగా ఉండొద్దు ప్రభువా. ఎలా ఉండాలి? మన ఇద్దరం ఒకటిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను మీతో ఉన్నాను ఇంతకు ముందు, అయితే ఇప్పుడు మీలో ఉండటానికి వస్తున్నాను. సమస్య ఎక్కువైతే దేవుడు మరింత లోతుల్లోకి చొచ్చుకొని వస్తాడు మనలోకి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతే దేవుడు వాళ్ళకి ఎలాంటి బలమైన మాట ద్వారా వాళ్ళని నిలబెట్టాడంటే, మీతో ఉన్నాను కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న బాధ ఉంది కదా, ఇంతకంటే ఎక్కువగా నేను మీకు సమీపంగా రాబోతున్నాను. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, ఆయన మనతో ఉన్నవాడు, మనల్లో ఇప్పుడు ఆయన ఉన్నవాడు. నేను ఈ వాక్యాన్ని గురించి మనం అంతకుముందు నేర్చుకున్నాం ఆరాధన వర్తమానంలో. ఆ రోజు ఒక మంచి మాట ఇచ్చాడు దేవుడు మనకు.
నేను మర్చిపోలేను ఇలాంటి కొన్ని మాటలు వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు. ఏమన్నాడు తెలుసా ప్రభు ఆ రోజు? నిజంగా అనాథలు ఎవరు? మిమ్మల్ని అనాథలుగా విడవను అంటే దేవుడు విడిస్తే వాళ్ళు అనాథలు అవుతారు. అంటే ఇప్పుడు దేవుని చేత విడవబడ్డవారు లేదా దేవుడు లేని వారే నిజానికి అనాథలు. అక్కడ నేర్చుకున్నాం ఆ వాక్యాన్ని, మేము ఆ అర్థాన్ని. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అనాథలుగా విడవను అంటే నేను మీకు దూరం అయిపోతే మీరు అనాథలు అవుతారు. అంటే దేవుడు లేనివాడు అనాథలు. నిజానికి దేవుడు లేనివాడు అనాథ. అందుకే అన్నాడు మీలో ఒంటరి అయిన వాడు నేను మీతో ఉంటే 1000 మంది అవుతాడు. నేనైతే ఇలా అప్పుడప్పుడు నా జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకుంటా. మొదటి అంశంగా మనం నేర్చుకుంటున్నాం, ఎవరు ఉన్నా లేకున్నా నిత్యము మనతో ఉన్నవాడు ఆయనే. అందరూ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా నిశ్శబ్దం మనల్ని ఆవరించే పరిస్థితి ఉండవచ్చు. అందరూ వెళ్ళిపోయి నిశ్శబ్దంగా ఉండేటువంటి పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క తోడును నువ్వు వినే రైట్ టైం కూడా అదే. హల్లెలూయా. ప్రకటన గ్రంథం మరి చూస్తే యోహానుని పద్మాసు దీపంలో పడేశారు. మనుషులు లేనటువంటి దీపములో ఎందుకు పడేశారు? చంపొచ్చు కదా అంటే చంపితే చావట్లేదు ఆయన. ఎవరు? యోహాను భక్తుడు. ఆయన చంపొచ్చు కదా, తీసుకుపోయకుండా మళ్ళీ కిరాయి పెట్టి ట్రావెలింగ్ చేసి అంత దూరం పంపించారేంటి? చావట్లేదు ఆయన. కాగుతున్న నూనెలో వేశారు ఆయనను. మంచిగా కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ. లాభం లేదని ఎవరు లేని కాడ ఉంటారన్నా ఆయన పిచ్చెక్కి ఏదైనా అయి చచ్చిపోతాడేమోనని మనుషులు లేని దగ్గర పంపించేశారండి. ఆయన అడవిలో వదిలిపెట్టారు. పద్మాసు ద్వీపం అంటే చుట్టూ సముద్రం ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా అంటే కొన్ని దేశాలకు చుట్టూ, శ్రీలంక చుట్టూ సముద్రం అన్నమాట. అలాంటి ఒక దీవి, అది సిటీ కాదు, ఒక దీవి వదిలిపెట్టేశారు అక్కడ. అంత నిశ్శబ్దం. మాట్లాడే మనిషి లేడు, తిన్నావా అని లేడు, ఉన్నావా అని లేడు, ఏం పర్వాలేదు చూద్దాం అనేది ఏ మనిషి లేడు. కానీ తెలుసా, ఒక స్వరం ఆయనకు వినబడ్డది. ఏంటో తెలుసా? ఇక్కడికి ఎక్కి రమ్ము. హల్లెలూయా. ఇలాంటి స్వరాలు విన్నాడు ఆయన. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ఆయన. ఎవరు ఉన్నా లేకున్నా, అందరూ ఉన్నా కూడా ఒంటరిగా నువ్వు కొన్నిటిని అనుభవిస్తూ ఉంటావు నీ వ్యక్తిగతంగా. ఈ మధ్య పోయిన వారంలో ఒక గొప్ప మాట ఇచ్చాడు ప్రభు. ఆయన మనకు ఎక్కడ తోడుగా ఉండే దేవుడు. పోయిన వారంలో దేవుడు మాట్లాడాడు, తోడుగా ఉండే. ఈ సబ్జెక్ట్ లో వచ్చింది ఆ మాట. ఆయన మనము కలవరపడుతూ, మనము బాధపడుతూ, మనము లోన్లీగా, మనం అందరూ మన చుట్టూన్న ఒంటరిగా, మనం ఇంటర్నల్ గా మన తలంపుల్లో మనం ఫీల్ అవుతున్న టైంలో మన యొక్క తలంపులకు తోడై ఉండేవాడు అని నేర్చుకున్నాం మనం. ఎంతమంది గుర్తుందో? హల్లెలూయా. ఎక్కడ తోడై ఉంటాడు ఆయన? బయటికి 100 మంది ఉంటారండి, మనకు ధైర్యం ఎందుకు రావట్లేదు? ఈడ కాదయ్యా బాబు మీరు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? నాకు లోపల కలవరం అవుతుంది, నా ఇంటర్నల్ గా నేను వేదనతో రగిలిపోతున్నాను. అక్కడ మనిషి తోడు ఉండలేడు. అది నాకు కనబడితే కదా నేను ఆ చోటుకు వస్తానంటాడు పాపం మనిషి. కానీ దేవుడు అక్కడ కూడా మనకు తోడుగా ఉండగలిగాడు. ఎక్కడ? మన మనస్సుల్లో, మన మదిలోని భావాలలో నేనున్నానని నిలబడగలిగిన వాడు. ఆ రోజు సముద్రం మీద కెరటాల మీద నిలబడ్డ, తుఫానుల కెరటాల మీద నడుచుకుంటూ వచ్చిన ఆయన మన జీవిత తుఫానుల కెరటాల్లో అక్కడ నిలబడి నువ్వు ఉన్నావయ్యా ఎంతైనా అని మన చేత అనిపించుకోగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దీన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలని నేర్చుకుంటున్నాం. సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. మనము బైబిల్లో చూస్తే ఒక అంశంతో ముగించుకుందాం. యోసేపు జీవితాన్ని మనం చూడవచ్చు. యోసేపు జీవితంలో కుటుంబము తోడుంటారేమో అనుకుంటే, సోదరులు తోడుంటారేమో అనుకుంటే, తనకున్నటువంటి ఎంత మంది, ఒక్కొక్కరు చెప్పుకుంటారు మేము 3 అన్నదమ్ములమండి, కొంతమంది అంటారు మేము 6 అన్నదమ్ములమండి అని చెప్తారు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. అప్పుడు ఏమని చెప్తారు? మరి పెద్ద కుటుంబం అండి. ఈ కుటుంబాన్ని బట్టి యోసేపుకి ఏం సంతోషం లేదు. ఎందుకో తెలుసా? ఈ కుటుంబంలో ఉన్న సొంత అన్నలే యోసేపును చంపాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే అసలు ఇలాంటి అన్నలు ఉంటారా, ఇలాంటి కుటుంబాలు కూడా ఉంటాయా అని యోసేపు అనుకునేటువంటి పరిస్థితి. నిజంగా ఒంటరి వాడిని చేసేశారు. అలాంటి పరిస్థితుల్లో తనకి ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో అన్న పరిస్థితులు ఎన్నో ముందు కదలాడుతున్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో యోసేపు కలవరపడకుండా ఎలా నిలదొక్కుకోగలిగాడు అన్న విషయమే మనం చాలాసార్లు ఆలోచించలేకపోతున్నాం. ఆయనను ప్రభావితం చేసిన అంశం ఇదే. ఏంటది? ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీరు ఇంకా ధ్యానించండి, ఈ రోజంతా ధ్యానించండి, ముందున్న వారాలంతా కూడా ఆలోచించండి. ఆయన ఉన్నాడు. నీకు ఆ స్వరం వినపడుతూ ఉంటుంది, గమనించు. నేనున్నాను,
నీ పరిస్థితి, ఒక పరిస్థితి నీతో మాట్లాడుతున్న ప్రతి సమయంలో, సాతాను మాట్లాడుతున్న ప్రతి సమయంలో నీకు వినబడే ఒక గొప్ప మాట, యెహోవా, నేను యెహోవాను. 7,000 సార్లు బైబిల్లో రాయించుకున్నాడు ఈ మాట. ఎందుకు రాయించుకున్నాడో ఆ అర్థాన్ని, పరమార్థాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాం. ఎందుకంటే ఆయన నేను ఉన్నవాడిని అనే మాట ద్వారానే ఆయన మనల్ని ప్రభావితం చేయడానికి ఇష్టపడ్డాడు. పరిస్థితులు ఏవైనా కావచ్చు ఆ ఒక మాట. కాబట్టి యోసేపు జీవితంలో తన అన్నలు తనను చంపాలనుకున్న ఆ పరిస్థితుల మధ్యలో దేవుడే కాపాడాడు. అమ్మి వేసిన పరిస్థితుల మధ్యలో దేవుడే ఆదరించాడు. అన్నిటికీ దేవుడు ఆయన ఉన్నాడు. చివరి మనం చూస్తే ఒక రోజు ఒక మనిషి కనబడ్డాడు. జైల్లో ఉన్నాడు యోసేపు. ఆ రోజు ఇది చెప్పి ముగిచేస్తాను. జైల్లో ఉన్నాడు ఆయన. ఒక మనిషిని చూసి ఆశపడ్డాడు. ఎందుకంటే ప్రభుత్వ అధికారి ఆయన. రాజుకు డైరెక్ట్ గా జ్యూస్ ఇచ్చేవాడు, ద్రాక్షరసం ఇచ్చేవాడు. వెరీ నియర్ ఉంటాడు రాజుతో. నేను ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా కేసు పెట్టి నన్ను జైలు వేశారు, నువ్వు ప్రభుత్వ అధికారివి, అంతేకాకుండా రాజు యొక్క ప్రక్కనే ఉండేవాడివి, నీకు చాలా అవకాశం ఉంటుంది, నువ్వు చెప్తే రాజు వింటాడని ఆశపడి ఒక మనిషిని మొట్టమొదటిసారిగా యోసేపు సహాయం అడిగాడు. చెప్పాలంటే సహాయం అడిగాడు. ఆ వ్యక్తికి యోసేపు సహాయం చేశాడు. మీకు తెలుసు, అతనికి వచ్చిన కల భావాన్ని చెప్పాడు. దాని ప్రకారమే జరిగింది. ఆయన కూడా జైల్లో ఉన్నాడు. ఒక రోజు యోసేపుతో పాటు ఆయన విడుదల పొందాడు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నా ద్వారా ఈ మేలు పొందావు కదా, లేదా దేవుడు నా ద్వారా ఈ మేలు నీకు చేశాడు కదా, నాకు ఒక్క సహాయం చేసి పెడతావు అని అడిగి, నేను ఏ తప్పు చేయలేదు, దయచేసి రాజుతో మాట్లాడంటే సరే అన్నాడు. నిజంగానే విడుదలయ్యాడు. బయటికి వెళ్ళాడు. సంతోషంలో మునిగిపోయాడు. దేనిలో మునిగిపోయాడు? కుటుంబంతో పాటు సంతోషంగా మునిగిపోయాడు. ఆ మేలుకు కారణమైన మనిషిని ఎప్పుడో మర్చిపోయాడు. మనిషి విషయంలో మనిషి చేసిన కార్యం చూడండి. కానీ ఆ మనిషిని మనం అంటాం, కానీ ఒక్క పాఠం నేర్చుకోవాలి. ఒకటే మాట, దేవుణ్ణి మనం ఎన్నిసార్లు మర్చిపోవట్లేదు. నీకు సమస్తం ఇచ్చి, నీకు ఆయుష్నిచ్చి, జీవితాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు సర్వం ఇచ్చిన దేవుణ్ణి, మనకు సర్వం ఇచ్చిన దేవుణ్ణి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నా. హల్లెలూయా. యోసేపు నా విధంగా ఆయన మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు తెలుసా? ఒకసారి కాకపోతే ఒకసారి గుర్తుకు రావాలి పాపం యోసేపు. నేను జైల్లో ఉండేవాడిని అన్నప్పుడు టక్కన యోసేపు గుర్తు రావాలి. కానీ ఎన్ని సంవత్సరాలు ఎంత మునిగిపోయాడో చూడండి, ఎంత కృతజ్ఞత లేని వాడుగా ఉన్నాడు చూడండి. 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. తిరిగి దేవుడే మళ్ళీ జోక్యం చేసుకొని యోసేపును విడిపించాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అప్పుడు కూడా యోసేపు అనుకొని ఉంటాడు మనసులో, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, సరే జీవోలు కావచ్చు, సరే ఆ పార్లమెంట్ జరగాలి, ఏదో మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను, మీటింగ్ జరగాలి, రాజుతో కుదరాలి కదా. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ గ్యాప్లో యోసేపులో వచ్చిన మాట ఏంటంటే, మనుషులే, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు కదా, ఆయన విడిపిస్తాడులే. ఆశపడ్డాడు, స్తుతించాడు, ఆయనమే విశ్వాసం పెట్టుకున్నాడు. ఓ రోజు వచ్చింది, రాజు దగ్గర నుండి కబురు వచ్చింది. ఆ రోజు అర్థమైంది. వెళ్ళిన తర్వాత రాజు కలభావం చెప్పాడు. రాజు తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. ఈ కలభావం చెప్పలేనోడు కూడా ఈయన కిందే ఉన్నాడు. హల్లెలూయా. కలభావం చెప్పించుకున్నాడు చూసారా, పానదాయకుల అధిపతి ఈయన కిందే ఉన్నాడు. ఈయన ఇంకా మొత్తం పైకి వెళ్ళాడు. రాజు తర్వాత నెంబర్ 2 వెళ్ళాడు. అంత గొప్ప పొజిషన్ లో దేవుడు యోసేపును తీసుకెళ్లాడు. యోసేపు ఆ రోజు ఎంత దేవుని స్తుతించాడో. ప్రభువా, ఎవరో ఉన్నారని, ఎవరో ఏమో చేస్తారు అనుకున్నాను, కానీ నువ్వు విడిపిస్తే నేను వచ్చాను, ఈ రోజు ఇక్కడ నేను ఉన్నాను ప్రభు అని జైల్లో ఉన్నప్పుడు స్తుతించిన ఆ యోసేపు ఆ రోజు మేలు పొందిన తర్వాత కూడా దేవుని స్తుతించాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మొదటి అంశముగా మనం నేర్చుకున్నాము, మన అంశము ఆయన ఉన్నవాడు యెహోవా. ఆయన ఉన్నవాడు, ప్రతి పరిస్థితిలో నాకు ఉన్నవాడవు నీవేనని, ఉన్నవాడు అని ఆ యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న వారమే. దేవుని స్తుతించుదాం, దేవుని గణపరచుదాం. ఎవరు ఉన్నా లేకున్నా నిత్యము అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, మన తలంపుల్లో కలిగే ఒంటరితనములో, కలవరాల్లో కూడా, ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కూడా, అక్కడ కూడా ప్రత్యక్షమై నేనున్నానుగా అని నీతో చెప్పే ఏకైక దేవుడు యెహోవా మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన మనం స్తుతించుదాం, ఆయన ఉన్నవాడని స్తుతించుదాం. అన్ని పరిస్థితుల్లో నాతో ఉన్నవాడవు నీవేనని ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.